వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 సమర్పించే విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఇక ఐఐటి జేఈ మెయిన్స్తో పాటు ఐఏఎస్ ఇంకా వివిధ కోర్సులకు సంబంధించి కూడా సతీష్ గారి గైడెన్స్ వల్ల ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ కెరీర్స్లో బాగా సెటిల్ అయ్యారు. సో చాలామంది విద్యార్థులు కూడా మనతో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఇవాళ ఈ టాపిక్ మనం ఒకసారి చూద్దాం. బిజినెస్కి సంబంధించి కెరీర్గా ఎంచుకున్న వాళ్ళ కోసం కూడా సతీష్ గారి మాటల్లో ఏం చెప్తారో విందాం. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. సో చాలామంది ఇప్పటివరకు మనం ఐఐటి జేఈ మెయిన్స్ ఐఏఎస్ ఇవన్నీ కూడా చూసాం సార్. కానీ చాలామందికి బిజినెస్ కెరీర్గా తీసుకున్న అందులో సెటిల్ అవ్వాలని ఉంటుంది. బిజినెస్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, ఫ్యూచర్లో ఆ కోర్సులు చదవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటేనంటే దాని యాక్చువల్గా ఈ మధ్యన చాలామంది పిల్లల నా దగ్గరికి రావడం, ఏదన్నా సలహా తీసుకోవడానికి వస్తూ ఉంటారు. ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ని. నేను ఏమనుకున్నానంటే ఈ వీడియో చేశాను అనుకున్నాను. యాక్చువల్గా నేను దీని మీద ఈ వీడియో చేయలేదన్న విషయం నాకు ఇద్దరు ముగ్గురు అన్నారు నాతోను. ఓహ్, ఇది ఇంపార్టెంట్ వీడియో, ఇది ఎలా మిస్ అయింది అసలు అనేది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ ట్రాప్ అవుతున్నటువంటి ఆస్పెక్ట్ ఇది. దీన్ని అసలు హ్యాండిల్ చేయాలి కదా అని నాకు అనిపించింది ఒకటి. రెండోది ఏంటంటే చాలామంది విద్యార్థులు మీరు అబ్జర్వ్ చేస్తానంటే ఎక్కువగా బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినట్టు పిల్లలు కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి సిఈసీలు హెచ్ఈసీలు చదివి మ్యాథమెటిక్స్ పెద్దగా రాకుండా ఏదో ఇంగ్లీష్ మాత్రం మాట్లాడుతూ బిజినెస్ కోర్సులు చేద్దాం అని ఆ రకమైనటువంటి విద్యార్థులు కానీ, మ్యాథమెటిక్స్ అంటే భయపడిపోయి ఇంకా బయాలజీ కూడా మనం వద్దు, మెడికల్ తలనొప్పి మనం అన్నటువంటి విద్యార్థులు కానీ, ఇలాంటి లేకపోతే ఫ్యూచర్లో మనం ఏదైనా ఎంబీఏకి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి విద్యార్థులు కానీ, కొంచెం ఈజీగా మనకి ఏదైనా కోర్స్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది, చదువుకుందాం, నాకు చక్కగా మార్కెటింగ్ లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాం, ఇలాంటి రకరకాల పీపుల్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మన భారతదేశంలో ఎక్కువ. అంతే కదండి. కొంచెం స్ట్రైట్గా రాయల్గా ఉన్నవాడు అదే జేఈకి వెళ్ళిపోతాడో, లేకపోతే నీట్కి వెళ్తాడో, లేకపోతే ఏదైనా ఇంకోదానికి ఏదో లాకావో, లేకపోతే ఇంకోదానికి వెళ్ళిపోతాడండి. ఎక్స్క్లూసివ్గా బీబీఏ కాలేజెస్ అండ్ ఇండియాలో అసలు లేవండి. ఓ 10 ఏళ్ల క్రితం నుంచి మొదలెట్టారు. కరెక్ట్గా మీరు ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు బీబీఏ అన్న డిగ్రీ చాలా అరుదుగా ఉండేది. ఇది డీమ్డ్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీసు చేసిన పెద్ద తప్పు ఏంటంటే దీన్ని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కింద మొదలెట్టేశారు. బీఏలు, బేకాములు, లేకపోతే సివిల్ సర్వీసులని, బీబీఏలని. ఇది యాక్చువల్గా ఏంటంటే బీబీఏ అనేది బేసికల్గా అసలు పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ డిగ్రీయే కాదు. 15 ఏళ్ల క్రితం మేము చదువుకునే రోజుల్లో కానీ తర్వాత ఇక్కడ కానీ అలా బీబీఏ అనేది లేదు. ప్రపంచంలో ఉంటుంది. ప్రపంచంలో బీబీఏ అన్న బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనేది ఏదైతే ఉంటుందో, ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ యూరోపియన్ కంట్రీస్లో ఉండి ఒక 100 ఏళ్ళ నుంచి. తర్వాత వాళ్ళు కూడా బ్యాచిలర్స్ పెట్టారు. ఫస్ట్ పీజీ ఉండేది, హెచ్ఈసీ ప్యారిస్ అని, లేకపోతే ఇన్సీడ్ అని, ఇలాంటివి చూస్తే లండన్ బిజినెస్ స్కూల్ అప్పుడు ఉండి. ఇప్పటికి కూడా అమెరికాలో బీబీఏ లేదు. అమెరికాలో కానీ మీకు చాలా కంట్రీస్లో ఎక్కడ 1-2 తప్ప కెనడాలో జనరల్గా ఉంటుందండి. అంటే అఫ్కోర్స్ మేజర్ ఎకనామిక్స్, మేజర్ ఇన్ ఫైనాన్స్ ఉండడం వేరు. ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి ఐడియాలో మనం ఒక్కొక్క పాయింట్లో మనం చూసుకున్నట్లయితేనంటే బీబీఏ కోర్సు ఎవరైతే జనరల్గా చేస్తారంటే సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి ఇలా ఉంటారండి. అవును. బెస్ట్ కాలేజీకి వెళ్ళాలనుకున్నట్లయితే సపరేట్గా మనం మాట్లాడతాం. లాస్ట్లో ఆ క్వశ్చన్ ఒకవేళ మర్చిపోయి మీరు అడగండి, అది నేను చెప్తాను. లాస్ట్లో నేను డెఫినెట్గా దాని గురించి నేను మాట్లాడతాను. కానీ బిజినెస్ చేయడానికి బీబీఏ చదవడానికి సంబంధం లేదనేది ఫస్ట్ పాయింట్ అండి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఎందుకంటేనంటే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు ఎవరిని తీసుకోండి, యూనికార్న్స్ అంటారండి. యూనికార్న్ 2024 రిపోర్ట్ డౌన్లోడ్ చేయండి. ఒక 100 పేజీలు ఉంటుందండి. మన జనాలకు ఓపిక ఉండదు. కానీ వీళ్ళు చదివిచ్చేస్తారంటే పేరెంటు ఆడికి ఇంగ్లీష్ చదవగలడు. ఈ రిపోర్ట్ చదవమని చెప్పాను కదా, చదవాలి ఆ రిపోర్టు. యూనికార్న్ అంటే జనరల్గా 1 బిలియన్ కంటే టర్న్ ఓవర్ ఎవరికి ఎక్కువైతే ఉంటుందో అది ఇండియాలో మనకి యూనికార్న్స్ వస్తే ఆల్మోస్ట్ మన దగ్గర 115-120 దాకా ఉన్నాయి యూనికార్న్స్ పెరుగుతున్నాయి. ఒక 5-6 ఇయర్స్ యావరేజ్ టైంలోనే మీకు ఆటోమేటిక్గా 1 బిలియన్ టర్న్ ఓవర్కి వెళ్ళిపోతున్నాయి కంపెనీస్. స్టార్ట్అప్ కల్చర్ చాలా ఎక్కువ ఉందండి, ఎక్కువ సిస్టమ్ మనకి ఇండియాలో. యూనికార్న్ చేసినట్టు ఎవడో బీబీఏ చదివినట్టు కాదు. ఫస్ట్ పాయింట్. హైలీ ఇంటలెక్చువల్స్ వాళ్ళు. బీబీఏ చదివితే ఇంటలెక్చువల్ కాదుగా దేనికి పనికిరాడు. హైలీ ఇంటలెక్చువల్స్ ఉంటారండి జనరల్గా. మీరు యూనికార్న్స్లో ఉన్నటువంటి స్టార్టప్లో ఉన్నాయంటే ఏ కంపెనీ తీసుకోండి, ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ, యూ టేక్ ఇట్ ఎనీ కంపెనీ ఇన్ ద వరల్డ్, సీఈఓస్ కానీ ఎండీస్ కానీ టాప్ మోస్ట్ పొజిషన్ చదివినట్టు ఎవడో బీబీఏ చదవలేదు. సెకండ్ క్వశ్చన్,
ఇలా చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? తెలివైన పేరెంట్ అయితే గూగుల్లోకి వెళ్ళి 2-3 గంటలు కూర్చుని మీ పిల్లల గురించే కదా పోయి ప్రతి కంపెనీలో CEO ఏం చదివాడు చూడాలి. కానీ చూడరాళ్ళు, కానీ చూడమని చెప్తున్నాం మనం. కానీ చూడాలి కదండి, కెరీర్కి సంబంధించింది కదా. ఎవ్వడో లేడు, నేను ఆన్ ది స్క్రీన్ చెప్తున్నా. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఏదైనా 5 years MBA లాంటిది ఏదైనా చదివి ఏదైనా IIMs అలాంటి చోట తప్ప ఉంటారు. 3వ పాయింట్, బిజినెస్ చేయడానికి బిజినెస్ కోర్స్ చదవడానికి సంబంధం అసలు లేనే లేదు. ఎలా లేదు అంటే, బిజినెస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ మీరు చూస్తున్నట్లయితే స్టార్టప్ కల్చరే కదా, అంతే కదండి. అవును. స్టార్టప్ కల్చర్లో ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం, అంతే కదండి. ఐడియా క్రియేట్ చేయడానికి చదవక్కల. ఐడియా క్రియేషన్ అనేది డెఫినెట్గా మీ గూగుల్లోకి వెళ్ళి 100 ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి కెపాసిటీ కానీ దాని టెక్నాలజికల్గా ఉన్నట్టు ఇప్పుడున్న బిజినెస్ అనేది టెక్నాలజీ కదా. టెక్నాలజీ లేని బిజినెస్ ఉందా స్టార్టప్ ఏదైనా? మీరు యాప్స్ అనేది కదా, రెడ్ బస్ అంటారో లేదా ఇంకోటి అంటారో, ఏ యాప్ తీసుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజికల్ రిలేటెడ్ ఉంటుంది జనరల్గా, దాన్ని అప్డేట్ అవుతూ ఉంటుంది. టెక్నాలజికల్గా ఐడియా ఉన్నటువంటి ఏవైతే స్టార్టప్స్ కల్చర్ ఎక్కువ ఉందో, ఆ స్టార్టప్ కల్చర్ ఉన్న కల్చర్ ఎక్కువ ఉన్నది IIT ఢిల్లీ ఇండియాలో ఫస్ట్. అమెరికాలో చూస్తున్నట్లయితే UC బర్క్లీ వరల్డ్లోనే. ఆల్మోస్ట్ మీకు స్టార్టప్ కల్చర్ చూస్తుంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ యూనివర్సిటీ అని, లేకపోతే కొన్ని కాలేజెస్ ఏవైతే మీకు ఉన్నాయో, స్టాన్ఫోర్డ్ ఉందనుకోండి, లేకపోతే ఇండియాలో ఉందనుకోండి బిట్స్ పిలాని ఉందనుకోండి, ఇలా టాప్ మోస్ట్ కాలేజీలో ఉన్నటువంటి టెక్నోక్రాట్స్, టెక్నికల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కువ ఉంటారో, ఈవెన్ IIMs నుంచి కూడా, వాళ్ళు మాత్రమే స్టార్టప్స్ చేయగలుగుతారు. రోడ్డు మీద BBA చదివినాడో, లేకపోతే ఎక్కడో గీతం కాలేజీలో చదివినాడు, ఇంకో కాలేజ్ చదివినాడు, BBA చదివినాడు, దేనికి పనికిరాడు. ఎందుకంటే దానికి టెక్నికల్ నాలెడ్జ్ కావాలంటే. ఇప్పుడు మీరే స్టార్టప్ చేయాలండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఫండ్ రైజ్ చేయాలి, ఐడియా ఉంటే సరిపోదు. ఐడియా కాదు, ఇంప్లిమెంట్ చేసి దమ్ము. ఐడియా కావాలంటే గూగుల్లో కొడితే వే వస్తాయి. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను ఉండండి. నేను సినీ నిర్మాతని, మీరు నా దగ్గర కథ పట్టుకొచ్చారు. సార్ మన దగ్గర మంచి సినిమా కథ ఉంది, మీరు డెఫినెట్గా ఈ సినిమా మీరు చేయాలన్నారు. కథ నచ్చింది నాకు, నేను నిర్మాతను కదా, పెట్టుబడి కదండి. కథ నచ్చినప్పుడు మీరు డైరెక్షన్ అడిగారు. కథ నేను తీసేసుకుంటాను తప్ప మీకు డైరెక్షన్ ఇవ్వను. నేను డైరెక్షన్ ఇవ్వాలంటే ఏం ఆలోచిస్తాను తెలుసా? నేను ఈ సినిమాని, ఈ కథని డైరెక్షన్ చేసి కెపాసిటీ మీకు ఎందులో చూస్తాను. కథ చెప్పడం వేరు, పరుచూర్ బ్రదర్స్ డైరెక్టర్లు అయిపోవాలి కదా. తెలుగు ఇండస్ట్రీలో రాసిన సినిమా కథలు రాసిన అందరూ డైరెక్టర్లు ఎవరో కొంతమంది అవుతున్నారు చూడండి. అంటే కథ చెప్పడం వేరు, కథని డైరెక్ట్ చేయడం వేరు. డైరెక్ట్ చేయడానికి దమ్ము కావాలి, కథకి క్రియేటివిటీ. నేను నిర్మాతను కదా, డబ్బులు పెడుతున్నాను కదా 100 కోట్లు, మరి నేనే డైరెక్ట్ చేయొచ్చు కదా. కాదు, నేను డబ్బులు పెట్టేవాడిని, నేను డైరెక్ట్ చేయలేను. చూసారు ఎవరి రోల్ ఆడితే ఉంది కదా క్లియర్గా ఇక్కడ. ఒక ఐడియాని ఒక ఐడియా చెప్పడం వల్ల ఇన్వెస్టర్ ఎవడు రాడు. ఈ స్టార్టప్స్ అన్నింటికి ఇన్వెస్టర్స్ అలా పెద్ద కాలేజీలు. ఇప్పుడు MIT నుంచి ముగ్గురు PhD వాళ్ళు వచ్చారండి మద్రాసులో. మీరు గూగుల్ చేయండి, కొత్తగా AAలో ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ పెట్టారు వాళ్ళు. IIT మద్రాసులో చదివారు, ముగ్గురు MITలో PhD చదివారు. స్టార్టప్ పెట్టారు, 2 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నారు. అలాగే మీరు యూ టేక్ ఇట్ ఎనీ స్టార్టప్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇండియా, ఈవెన్ మీ సిలికాన్ వ్యాలీ వెళ్ళండి, టెక్నాలజీకి లింక్ అయి ఉంటుందండి. ఒక ఇన్వెస్టర్ వచ్చినప్పుడు వీడి దగ్గర ఏ కెపాసిటీ ఉందో చూస్తాడు ఇన్వెస్టర్. మీరేమంటారంటే, ఓ పేరెంట్ ఏమంటారు దగ్గరికి వచ్చి, నాకు ఒక డబ్బులు ఇచ్చింది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నాడు ఒక పేరెంట్ పొగరగా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు నమ్ముకుని వ్యాపారం చేసినట్టు దేనికి పనికిరాడు. నువ్వు డబ్బులు నమ్ముకున్నావా, డబ్బులతో వ్యాపారం చేసావు, అయిపోయావు జీరో. తర్వాత బ్రెయిన్తో వ్యాపారం చేయాలి. ఇది అర్థం కావాలండి పేరెంట్స్కి. వ్యాపారం చేసాడు, డబ్బుతో వ్యాపారం చేస్తున్నాడా, బ్రెయిన్తో చేస్తున్నాడా? డబ్బుతో వ్యాపారం చేశాడు, పోయినాయి. రోడ్డు మీద మళ్ళీ మామూలు మనిషే కదండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయండి ఒక 20 కోట్లు ఉన్నాయి, వ్యాపారం చేశారు, పోయినాయి. దేనికి పనికి వచ్చారు ఇంక మీరు? మీ దగ్గర బ్రెయిన్ ఉంటే బ్రెయిన్ మళ్ళీ మీరు పూరి జగన్నాథ్ సినిమా ఫెయిల్ అయిపోయినా పర్లేదు, ఇంకో సినిమా తీసి సక్సెస్ అవుతాడు. అడు బ్రెయిన్ ఉంది, టెక్నీషియన్ అండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ఆడి దగ్గర వర్త్ ఉన్నవాడు. బిజినెస్ చేసినాడు, స్టార్టప్స్ 2-3 ఫెయిల్ అయినా, 4 ఫెయిల్ అయినా, 5వ స్టార్టప్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే బేసికలీ దే ఆర్ స్కిల్డ్ పర్సన్స్. ఒకటి కాకపోతే ఇంకొకటి చేయాలి. హైలీ మెంటల్లీ స్ట్రాంగ్డ్ పర్సన్స్. మెంటల్గా ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాంటి ఎగ్జామ్ క్రాక్ చేయకుండా, ఎలాంటి మంచి చదవకుండా మెంటల్గా స్ట్రాంగ్ అవుతారా మీరు ఎవరైనా? ఇప్పుడు ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటేనండి, మీలో జర్నలిజంలో ఎవడన్నా ఒకటి అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్లో హై లెవెల్లో ఎర్నింగ్ ఉంది, ఒకటి తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటి తెలిస్తే నాలెడ్జ్ కదండి. ఇది మెంటల్గా స్ట్రాంగ్. ఇడు ఫెయిల్యూర్ వచ్చినా వీడు దాన్ని పాజిటివ్గా తీసుకుని దాంట్లోంచి పైకి లెగ్గలిగాడు, ఇది లెగలేదు, అంతే తేడా. ఓకే. ఎప్పుడు రండి ఒక బిజినెస్ చేసేవాడు కావాల్సింది ఏంటంటేనంటే హై ఇంటెలిజెన్స్తో పాటు మెంటల్ స్టామినా స్ట్రాంగ్గా ఉండాలి. ఎన్నో దెబ్బలు ఒడిదొడుగులు తగులుతూ ఉంటాయండి బిజినెస్ అంటే, అన్నీ చేయాలి కదా. ఆ మెంటల్ స్టామినా ఎవరికి వస్తుంది?
ఎవడన్నా దగ్గర పెట్టుబడికి వచ్చాడు అనుకోండి, సతీష్ గారు డబ్బులు పెట్టుబడి పెట్టండి వ్యాపారం చేస్తాను ఐడియా ఉందని చెప్పారు అనుకోండి, ఫస్ట్ ఏం చూస్తాను తెలుసా నేను, నువ్వేం చదువుకున్నారో అని అడుగుతాను నేను. సరే నేను చదువుకున్నానంటే ఏదో లా చదివాను, నలసార్లో చదివాను, లేదా ఇంకోటి ఏదో చదివాను అంటాడు. ఓకే, నలసార్లో అంటే ఏమనిపిస్తుంది నాకు, ఓహో నలసార్ అంటే వాడు క్లాట్లో 100-50 ర్యాంక్ తెచ్చుకుని ఉంటాడు అంటే మెంటల్గా ఎన్నో ఒడిదుడుకులు తెచ్చుకుని ఎన్నో ఇబ్బందులు పట్టి ఫెయిల్యూర్స్ అయ్యి పాపం రోజు 10 గంటలు 15 గంటలు చెప్పిన ఒక ఏడాదిన్నర 2 ఏళ్ళు చదివి ఉంటాడు కదా. అంటే చదివి ర్యాంక్ వచ్చింది దాని అర్థం ఏంటి, మెంటల్గా స్ట్రాంగ్. మెంటల్ స్ట్రాంగ్ అంటే ఏంటి మరి, ఏదో రకంగా ప్రూవ్ అవ్వాలి కదా దానికి. తర్వాత లా చదివాడు, మంచి జీపీఏ వచ్చింది. ఓహో నలసారు హైదరాబాద్లోనే లేకపోతే నలసారు బెంగళూరులోనే ఇటు చదివాడు. చదివిన తర్వాత చక్కగా ఒక 5 ఏళ్ళు చదివాడు. చదివిన తర్వాత మంచి జీపీఏ 90-95% తెచ్చుకున్నాడు. అంటే ఏంటి 5 ఏళ్ళు కష్టపడ్డాడు కదా. అలాంటి నేను బీబీఏ చదివాను కదా సార్, గీతంలోనూ అమృతలో ఏటో చదివాను కదా, నేను కూడా ఇది కష్టమేముంది, ఇది కాదు, దీని కష్టం కాదన్న విషయం ఇన్వెస్టర్ తెలుసు. ఇన్వెస్టర్ తెలివినట్టు అంటే అయిపోయింది కదా. తర్వాత మీకు ఇంత వాడు మంచి జాబ్ చేశాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఆ జాబ్లో లీడర్షిప్ రోల్స్ చేశాడా, మామూలు రోల్స్ చేశాడా, టఫ్ రోల్స్ చేశాడా, ఎలా చేశాడు, ఇదంతా కూడా ప్రొఫైల్ బిల్డింగ్ అండి ఇదంతా. అంటే ఇన్వెస్టర్ మీరు మాట్లాడితే ఎమోషనల్గా మాట్లాడితేనో కౌరులు చెప్తేనో ఎవడని వింటాడా, మీ ఎబిలిటీని చూస్తాడండి. మీరు కౌరులు చెప్తే, మీరు ఎన్ని ప్రజెంటేషన్ చెప్పి కౌరులు చెప్తే డబ్బులు పెడతాడు ఎవడన్నా పెట్టుబడి? మీరు వెళ్ళి బాగా కౌరులు చెప్పారండి, మంచి షూటు బూట వేసుకుని పెట్టుబడి పెడతాడా? లేదు, విని వదిలేస్తారు. అలా వింటాక ముందు అవకాశం ఇవ్వడు, పోనీ ఎవడో అప్లికేషన్ మీద ఎవడో చెప్పాడు అనుకోండి, ఈయన వదిలేస్తారు కదా. నేను చదివచ్చాను సార్, బీబీఏ చదివచ్చాను, నాకు డబ్బులు పెట్టండి, ఎక్కడ చదివచ్చానంటే అలా మనిషి కింద చూడరండి. ఆ పని చేయగలడా లేదా, ఆ పని చేయగలడా లేదా అన్నది ఇంతకుముందు చేయకపోయినా కూడా మీ అకాడమికల్గా ఉన్న మీ ఎబిలిటీని బట్టి, మీరు చదువుకున్న కాలేజీ బట్టి, మీకు ఎలాంటి స్టార్టప్ క్లబ్స్లో ఉన్నారో, మీకు ఎలాంటి ఏంజల్, మీకు ప్లస్ కనెక్షన్స్ అయ్యి, ఏంజల్ ఇన్వెస్టర్స్ కనెక్షన్స్ అయ్యి, మీరు ఎక్కడో చదివారండి రోడ్డు పక్కన కాలేజీలోను, ఆల్మోస్ట్ బీబీఏ అంతా చెత్తే ఇండియాలో చదివారు అనుకుందామండి. మీకు ఎవరితో కనెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ఇన్వెస్టర్స్ మీటింగ్స్లో ఉన్నారో, ఎలాంటి ఏంజల్ ఇన్వెస్టర్స్ వచ్చారు, మీ ఐడియాస్ని ఎక్కడ ప్రజెంట్ చేశారు, ఎవడు మీ ఐడియాస్ని మెచ్చుకున్నాడు, క్లబ్స్ అయ్యి పార్టిసిపేషన్ ఏది. మీరు అదే బిట్స్ పిలానీ క్యాంపస్కి వెళ్ళండి, లేదా ఐఐటి ఢిల్లీ క్యాంపస్కి వెళ్ళండి, అక్కడ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఐఐఎంకి వెళ్ళండి, క్లబ్స్ ఉంటాయి. అంటే ఒకటి ఇంటలెక్చువల్గా ఉంటాడు, థియరీ సబ్జెక్టులు చదువుతాడు, మార్కెటింగ్ అంటే ఏంటి, లేకపోతేనేమో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఆపరేషన్స్ అంటే ఏంటంటే థియరిటికల్ 40 ఏళ్ళ క్రితం రాసిన పుస్తకాలు ఉన్నాయి చూసారా, ఆ చెత్త పుస్తకాలు చదివి బీబీఏ ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు వీళ్ళు, దాన్ని బీబీఏ డిగ్రీ అనుకుంటున్నారు వీళ్ళు. అది ఎవరో మారువాడి పిల్లలు ఆళ్ళ ఏళ్ళు జనరల్గా ఏంటంటే కొంచెం డబ్బులు ఉండేది, ఇంట్లో వ్యాపారం చేసుకుందాం, లేదో ఖాళీగా కూర్చుంటే పని లేదు, పిల్లల్ని ఎవడో పెళ్లి చేస్తే పిల్లల్ని ఎవడరా అనుకున్న వాళ్ళు కానీ, ఇంటర్నేషనల్ స్కూల్లో బాగా డబ్బులు ఉండి చదివి వాళ్ళకి మ్యాథమెటిక్స్ సరిగా రాక సిఈసీలు ఎంఈసీలు హెచ్ఈసీలు చదివి సరిగా మార్కులు రాక ఫెయిల్ అయ్యి అంత మాత్రంగా యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులకి, సినీ ఫీల్డ్లో లేకపోతే బిజినెస్ మెన్లో కూడా డబ్బులు ఉండి వాళ్ళ పిల్లలకి సరే ఏదో ఒకటి చదివితే ఖాళీగా ఎందుకు రావు, ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బీబీఏ చదువుదాం లేదా ఎక్కడ చదువుదాం అనుకున్న వాళ్ళు తప్ప నిజంగా బిజినెస్ మెన్ అవుదాం అనుకుంటే వీళ్ళు ఎవరో అంటానికి ప్రూఫ్ ఏంటి, పాత యూనికార్న్స్లోకి వెళ్ళి పెద్ద కంపెనీలో ఎండీఓస్ కానీ, పెద్ద సీఈఓస్ కానీ, వైస్ ప్రెసిడెంట్స్ కానీ, కంపెనీ స్టార్టప్ చేసిన ఫౌండర్స్ కానీ, కో ఫౌండర్స్ కానీ లిస్ట్ తీయాలి. ఒక్కడు ఉండడు. ఎవడన్నా ఒకడు గూగుల్లో కనపడ్డాడు అనుకోండి, ఒకవేళ ఆ ఒకడన్నా నేను అవుతానంటారు, అది మూర్ఖత్వం. అది అంటే ఎక్కడ బీబీఏ డిగ్రీ అనేది సక్సెస్ఫుల్ డిగ్రీ అంటే ఏ రకంగా చూసినా కూడా కాదు. పోనీ నేను ఎంబీఏకి వెళ్తానంటాడు ఐఏఎంకి. ఇండియాలో ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఐఏఎమ్స్ తీసుకోండి, ఓల్డ్ ఐఏఎమ్స్ 5-6 ఉంటాయి, మంచి ఐఏఎమ్స్ ఉన్నాయి కదా, అయితే ఈవెన్ కొత్తవేనా, ఒక్క బీబీఏ స్టూడెంట్ కూడా ఐఏఎంలో లేడు. ఇది ఆశ్చర్యమే విన్న వాళ్ళకి, ఈ వీడియో విన్న వాళ్ళకి. ఏడు సార్ సతీష్ ఎలా చెప్తున్నారు మీరు అసలు, బీబీఏ చదివినోడు ఎంబీఏకి వెళ్ళకుండా ఎలా ఉంటుంది, అసలు బీబీఏ వాడు ఎంబీఏకి వెళ్ళడం, ఎందుకంటే క్యాట్ ఎగ్జామ్ రాయలేడు. అసలు బీబీఏ చదివాడంటేనే ఆడు మామూలుగా మిగిలిపోయినాడు. బీబీఏ చదివితే క్యాట్ ఎగ్జామ్లో మ్యాథ్స్ ఎలా ఉంటుంది ఎప్పుడన్నా పేపర్ చూసారు ఎవరన్నా, ఒక్కసారి చూపించండి బీబీఏ వాడికి, చూస్తే భయపడతాడు. రీజనింగ్ కానీ, ఆ వెర్బల్ కానీ, ఇది కానీ మీకు ఇప్పుడు ఈవెన్ ఐఏఎం బెంగళూరులో కానీ, ఐఏఎం అహ్మదాబాద్లో కానీ, ఈ టేక్ ఇట్ ఎనీ ఐఏఎం ఆల్మోస్ట్ మీకు 85-90% ఆఫ్ ది పీపుల్ హై మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులే మీకు ఆ క్యాట్లో వచ్చారండి. ఓకే, అది తెలియాలంటే ఏం చేయాలి, ఐఏఎం వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో క్లాస్ ప్రొఫైల్ అని ఉంటుంది, ఆ ప్రొఫైల్ డౌన్లోడ్ చేస్తే మళ్ళీ బీఎస్సీ వాళ్ళు ఉంటారు, బీఎస్సీ మ్యాథ్స్ ఉంటారు చూసారా, కొంతమంది ఆ బీకామ్ ఆనర్స్ ఉంటారు, లేడీస్ శ్రీరామ్ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీ కానివ్వండి, టాప్ మోస్ట్ కాలేజీలో ఉన్న బీకామ్ వాళ్ళు కొంతమంది ఉంటారు, 2-3% అండి వాళ్ళను. బీఎస్సీ మ్యాథ్స్లో ఒక 3-4% ఉంటారు, మొత్తం కలిపితే ఒక 85 ఒక మీకు మళ్ళీ వీళ్ళు ఉండరండి పాపం, మెడికల్ వాళ్ళు వీళ్ళు ఉండరు, ఎందుకంటే మ్యాథమెటికల్ స్కిల్స్ ఉంటావు కదండి. ఆల్మోస్ట్ 85-90% కొంచెం ప్రీమియర్ కాలేజీలో చదివినటువంటి వ్యక్తులు, మ్యాథమెటికల్ కోర్సులు చదివినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో జాబ్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు వస్తారు. క్యాట్ ఎగ్జామ్ని క్రాక్ చేసి కెపాసిటీ కానీ ఉండదు, ఎందుకంటే 11th 12th వీక్ కాబట్టి బీబీఏ వీకు. ఏదో థియరీ పుస్తకాలు చదివి బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్న తప్పు, థియరీ చాప్టర్ చదివి ఎంబీఏ చదువుదాం అనుకున్న తప్పే, ఈ థియరీ పుస్తకాలు చదివి నేను ఏదో వ్యాపారం చేసేస్తాను, స్టార్టప్ చేసేస్తాను అనుకున్నా కూడా తప్పే. రియల్గా ఎంబీఏ చేసి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ప్రపంచం మొత్తం మీద వాళ్ళందరూ మంచి అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత 2-3 ఏళ్ళు ఉద్యోగం చేసి
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ తీసుకున్నా, రోజ్ బిజినెస్ స్కూల్ తీసుకున్నా, కెల్లాగ్ తీసుకున్నా, వార్తన్ బిజినెస్ స్కూల్ తీసుకున్నా, టేక్ ఇట్ ఎనీ బిజినెస్ స్కూల్ ఇన్ ద యూఎస్, మినిమం 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాడికి. మంచి అండర్ గ్రాడ్యుయేషన్ చదివి ఆ ఎక్స్పీరియన్స్, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాట్ ద క్వాంటిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మీరు మీడియాలో 5 ఏళ్ళు చేసినంత మాత్రాన్ని ఇంకొకటి మీ సీఈఓ లేకపోతే ఇంకొకటి ఎవరో టాప్ మోస్ట్ పొజిషన్లో 5 ఏళ్ళు చేస్తే ఇద్దరు ఒకటి కాదు. రోల్, లీడర్షిప్ రోల్ చేశాడా, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ చేశాడనేది ఇంపార్టెంట్ తప్ప జాబ్ ఎక్స్పీరియన్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్, ద పొజిషన్ వేర్ దట్ యు ఆర్ వర్కింగ్. అంతే కదండి, ఎక్స్పీరియన్స్ అదే కదా మ్యాటర్. మీరు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది మాత్రం 20 లక్షల జీతం ఇవ్వరు కదా మీకు. సో క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఉంటుందండి. ఇప్పుడు లేదు ఇదంతా కాదు, బిట్సామ్ అని కొత్తగా బిట్సోళ్ళు పెట్టారు. బిట్సామ్ అని వెబ్సైట్లోకి వెళ్ళండి, పేరు చెప్తున్నాను కదా, ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ తీయండి. మొత్తం అందరూ కూడా టాప్ మోస్ట్ కాలేజీలో యూజీ చదివిన వాళ్ళే, ఐఐటి ముంబైలో, ఐఐటి మద్రాసులో, అక్కడ టాప్ మోస్ట్ పీపుల్ ఉంటారు అందరూ. పిహెచ్డీలు టాప్ మోస్ట్ కాలేజ్ చదువుతారు. యూ టేక్ ఇట్ ఎనీ ఐఐఎం కాలేజ్, ఎఫ్ఎంఎస్, ఎక్స్ఎల్ఆర్ఐ, యూ టేక్ ఇట్ ఎనీ కాలేజ్, ఈవెన్ ఐఎస్బి, యూజీ బీబీఏ ఉన్నాడు ఒకడు ఉండడు, వీక్ డిగ్రీ ఉండడు, ఇక్కడ ఆ ఎగ్జామ్ రాసి వెళ్ళలేడు. వీక్ డిగ్రీ వాడికి జాబ్. మీకు బీబీఏ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా ఉన్నాయండి, ఇక్కడ కేఎల్యూ బిజినెస్ స్కూల్ అవి ఉంటాయి కదా. ఐసిఐసి బ్యాంకుల్లో ఏదో డబ్బులు వసూలు చేయడానికి, క్రెడిట్ కార్డు డబ్బులు ఎగ్గొడితే ఆడికి వసూలు చేయడానికి వేస్తారండి వీళ్ళని, నెలకు 30,000 25,000. ఇది ఒక పనికి ఇంతకు పనికిరాని ఒక వరస్ట్ డిగ్రీ అంటే ఇది నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఏదైనా నేను క్లియర్గా చెప్పగలను, ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను పేర్లు చెప్తున్నాను, వెబ్సైట్లు చెప్తున్నాను, చూసుకోరాదా. యూనికార్న్స్ది, ఐఐఎం వెబ్సైట్స్లోకి వెళ్ళు, ఎంబీఏ ప్రొఫైల్స్ది, లేకపోతే బీబీఏ చేసినట్టు ఎవడ బిజినెస్ బీబీఏ చేయడానికి బిజినెస్కి సంబంధం లేదు అసలు. స్టార్టప్స్లో ఎవడ బీబీఏ వాళ్ళు లేడండి అసలు ఇండియాలోను. ఐఐఎంలో ఉంటారు, ఐఐఎంలో వాళ్ళు కూడా ఇలా బీబీఏ చదివి వచ్చిన వాళ్ళు కాదు కదండి, వాళ్ళు కూడా మంచి యూజీ చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. సో డెఫినెట్గా వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇది ఐఐఎంకి వెళ్ళలేడు కదా, ఎలాగైనా బీబీఏ వాడు వెళ్ళలేడు కదా. అంటే బిజినెస్ చేయడానికి దీనికి సంబంధం ఉండదు. ఎంబీఏ చేయాలంటే ఫ్యూచర్లో బీబీఏకి సంబంధం లేదు. చూడండి, బీబీఏకి ఎంబీఏకి సంబంధమే లేదు, అబ్సల్యూట్లీ నో రిలేషన్. నేను ఎంబీఏ చాలా మంది బీటెక్ చదివి ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళే ఎక్కువ ఉంటారంటే. అవును సార్, అంటే బీటెక్ అంటే అలా అని చెప్పి మంచి కాలేజ్ చదివిన వాళ్ళు, ఏదైనా ఎన్ఐటీసో ఐఐటీసో లేకపోతే ఏదైనా చదివిన ఉంటారు. అయితే బీబీఏ చదివి ఎంబీఏ అనేది మంచి కాలేజ్ చదవడం అనేది ఇండియాలో ఇప్పటివరకు నేను చూడలే గత 15 ఏళ్లలో. ఒకవేళ ఎవడన్నా చూసుంటే చెప్పండి, ఇంకెప్పుడు నేను మాట్లాడిన పోనీ. బిజినెస్ చేయడానికి దీనికి ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది. మా బిజినెస్ బిజినెస్ 2 రకాలు మళ్ళీ, ఇది ఒకటి అర్థమే సావదానికి చెప్పాలి మనకి. బండగా చేసి బిజినెస్ ఒకటి, ఓ 10 మంది లేబర్ని వేసుకుని ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని చేయడం, లేదా ఒక 100 మంది మేస్త్రీని వేసుకుని బిల్డింగ్ కట్టడం, దాన్ని వ్యాపారం అంటున్నారు. అది కాదు వ్యాపారం అంటే, బ్రెయిన్తో చేయాలి. కరెక్ట్గా 4 ఏళ్లలో 100 కోట్లు వ్యాపారం చేస్తాడు, టర్న్ చేస్తాడు, అమ్మేస్తారు కంపెనీని. బిజినెస్ బ్రెయిన్తో చేయాలండి, బండగా చేయకూడదు. ఒక 100 మంది లేబర్ని వేసుకుని 5 ఎకరాల పొలం పని చేసి 10 ఎకరాల పని చెప్పి, అది కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్పే. దానికి బీబీఏ చదవట్లేదు ఎలాగా. మీకు అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే బీబీఏ కావాలా? అవసరం లేదు సార్, చాలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చదవకుండా. సో అవి వేరు. నేను మాట్లాడేది నా లాజిక్ ఏంటి, బ్రెయిన్తో చేసి వ్యాపారం, ఇంటలెక్చువల్గా చేసి వ్యాపారం ఏదైతే మీకు ఉందో ఆ వ్యాపారం చేయడానికి మీకు స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి యూజీ ఉండాలి. టఫ్నెస్గా ఉన్న కోర్స్ చదివితే అవతల మీకు ఇన్వెస్టర్ వస్తాడు. నాకు ఇన్వెస్టర్తో పని ఏంది అని పొగరగా మాట్లాడుకునే తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది. నా బిజినెస్ ఉంది కదా, నీ బిజినెస్ కంటిన్యూ చేయడానికి ప్రపంచంలో ఏ బిజినెస్ కూడా ఇప్పటికీ ఎక్సెప్ట్ ఇటలీలోని యూరోప్లో తప్ప 4th జనరేషన్ బిజినెస్ లేదండి ఇప్పుడు దాకా. అసలు ఈ విషయం చాలామంది తెలియదు. యూ టేక్ ఇట్ ఎనీ బిజినెస్. ఇప్పుడు రిలయన్స్ ఉందా, 2వ జనరేషన్ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు అనిల్ అంబానీ లేచిపోయాడు కదా, ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా, 3, 4వ జనరేషన్ కనపడుతుంది. యూ టేక్ ఇట్ ఎనీ బిజినెస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఎక్సెప్ట్ 22 బిజినెసెస్ కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఉన్నాయి. ఫ్యామిలీ బిజినెసెస్ కింద కొన్ని మాత్రం రన్ అవుతున్నాయి, ఒక 22. అది రీసెర్చ్ టాపిక్ నేను చేశాను ఐఎస్బీలో ఉన్నప్పుడు, నా ప్రాజెక్ట్ అది. దేర్ ఈజ్ నో సింగిల్ ఓనర్తో చేసిన ఏ కంపెనీ కూడా తల్లిదండ్రులు నేను 50 కోట్లు సంపాదించాను, 100 కోట్లు సంపాదించాను, నా నెక్స్ట్ వాడికి ఇస్తాను అంటే ఫస్ట్ జనరేషన్ రోడ్డు మీద బతికొచ్చాడు కాబట్టి వాడు బిజినెస్ చేస్తాడు. నేను డ్రైనేజీ పక్కనే నుంచుంటా, రోడ్డు పక్కన ఇడ్లీ అని తింటానండి, బస్సులో కూడా వెళ్తానండి. మా అబ్బాయి వెళ్ళడం, అటు పుడతమే ఆడు ఏసీ రూమ్లో పుట్టాడు కదా, ఎందుకు వెళ్తాడు వాడు? నా వ్యాపారం ఎలా చేస్తాడు? మేబీ కొంతవరకు ఫస్ట్ జనరేషన్ చూస్తాడు కాబట్టి కొంత చేశాడు అనుకుందాం, పని చేయొచ్చు, కనీసం తండ్రిని చూస్తాడు కాబట్టి. 3వ జనరేషన్ తాతను చూస్తాడు క్లోజ్గా, ఓ తాత కష్టపడ్డాడు రా బాబు రోడ్డు మీద వచ్చాడని. 4వ జనరేషన్ చూడడు కాబట్టి 4వ జనరేషన్ ఉండదు వ్యాపారం. ఇది సీక్రెట్, ఇది లాజిక్, ఇది మీకు అర్థమైంది ఇప్పుడు. సో యూ కెన్ సీ ద 3rd జనరేషన్ అట్ మ్యాక్సిమం. బాగా పోగు చేసి మా అబ్బాయికి ఇస్తాను వ్యాపారం చేస్తాడు, ఇటు బీబీఏ చదువుతాడు, లేకపోతే ఇటు ఏదో చదువుతాడు. వ్యాపారాన్ని కంటిన్యూ చేయడానికి మెంటల్ స్టామినా కావాలి. ఫస్ట్ జనరేషన్కి మెంటల్ స్టామినా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంజనీర్ అండి, మీరు ఫస్ట్ జనరేషన్ కాంట్రాక్టర్ అండి. మీరు 500 కోట్ల వ్యాపారం చేసినా కూడా బయట 1 గంట సేపు నుంచోవాలంటే ఏం బాధపడకుండా నుంచుంటారు.
మీ అబ్బాయి నుంచోడు. చూసారా తేడా? ఉమ్. అంటే తల్లిదండ్రులు వ్యాపారాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇద్దాం అనుకున్న వాళ్ళకి బీబీఏలు చదివించి ఇవ్వడం వల్ల అసలు బిజినెస్ నిలబడదు. అది రెక్క మొక్క తినేయాలండి ఈ రోజుల్లో బిజినెస్లు చేయాలంటే. బండ బిజినెస్ తెలుగుతో వ్యాపారం చేయాలండి బిజినెస్ అంటే. ఇప్పుడు స్టార్టప్స్ ఎన్ని వస్తున్నాయి ఇండియాలో, మీకు ఎన్ని స్టార్టప్స్ వస్తున్నాయండి? ఆ స్టార్టప్స్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరో నార్మల్ పీపుల్ కాదండి. ఒకవేళ నిజంగా చేసే కెపాసిటీ ఉందనుకోండి, ఇన్వెస్టర్ రాడు మీ దగ్గరికి ముందు. మీ దగ్గర ఉన్న డబ్బులతో పోయి అనుకోండి, రోడ్డు మీద పడిపోయారు, నెక్స్ట్ ఎవడన్నా మిమ్మల్ని నమ్ముతాడా? నమ్మడం. ఒకవేళ ఇన్వెస్టర్ డబ్బులు పెట్టిన తర్వాత మీరు పోయి అనుకోండి, డబ్బులు వ్యాపారం పోయినా, మళ్ళీ ఇంకొక ఇన్వెస్టర్ అన్న కనీసం వస్తాక మీ దగ్గర బ్రెయిన్ ఉంది, మళ్ళీ వర్కౌట్ చేస్తారు, మళ్ళీ కథ పట్టుకెళ్తారు, నిర్మాత దగ్గరికి వెళ్తారు, సినిమా ఏమంటే 4 సరే ఇప్పుడు కాకపోతే ఇంకో 2 రోజులకి 3 ఏళ్ళకి ఎవడో డైరెక్టర్ వచ్చి, అది ఎవడో నిర్మాత వచ్చి వెళ్ళలేదు సర్లే ఇటు దగ్గర తెలివి ఉందిరా బాబు ఇటు. అంటే పెళ్లి చేసినప్పుడు కూడా కూతురికి పెళ్లి చేసినప్పుడు ఎలా చేస్తారు? తెలివి ఉన్నోడు చేస్తారా లేదా డబ్బులు ఉన్నోడు చేస్తారా? తెలివి కూడా చూసుకుంటారు కదండి జనరల్గా. ఇప్పుడు వ్యాపారాలు ఎవరైతే మీకు చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అనొచ్చు సార్ సినీ ఫీల్డ్లో రామచంద్ర గారు చేస్తున్నారు కదా, లేదా మహేష్ బాబు గారు చేస్తున్నారు కదా, బన్నీ వ్యాపారాలు చేస్తున్నారు కదా, వాళ్ళేం చదువుకోలేదు కదా, మీరు చెప్పారు కదా, మరి చదువుకోకుండా వాళ్ళ వ్యాపారాలు ఎలా చేస్తున్నారండి? అందులో లాజిక్ ఏంటంటే నేను మెంటల్ స్టామినా పెరిగి సరిపడా చదవమన్నాను కదా, మెంటల్ స్టామినా సినిమా హీరో అవడానికి అవి ఇచ్చేసింది అడికి. పొద్దున్న 5ంటికి లేసి ఉంటాడో, రోజు జిమ్ చేసి ఉంటాడు 6 గంటలు, ఫుడ్ కంట్రోల్ చేసి ఉంటాడో, డిసిప్లిన్ మెయింటైన్ చేసి ఉంటాడో, కన్సిస్టెంటీ ఉండి ఉంటుంది, వాడు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసి ఉంటాడు, ఎక్కడెక్కడికో తిరిగి అడవుల్లో కూర్చుని ఉంటాడు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఎన్నో డీల్ చేసి ఉంటాడు, బయ్యర్స్తో ప్రాబ్లమ్స్ చూసుంటాడు, ఫ్యాన్స్ని మేనేజ్ చేసి ఉంటాడు, అసోసియేషన్స్ ఉండుంటాయి, ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ని మేనేజ్ చేయగలిగాడు కాబట్టి చిన్న వయసులో మెంటల్గా స్ట్రాంగ్ అయ్యాడు, ఆడు కూడా వ్యాపారం చేయగలడు. ఇట్స్ నాట్ దట్ చదువు వల్ల మెంటల్ స్టామినా అవ్వాలని లేదు, మీ మైండ్ ఏదో ఒక రకంగా మీరు మెంటల్ స్టామినా అవ్వచ్చు. ఏది కాక ఇంట్లో కూర్చోబెట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో పంపించి కార్లో తీసుకొచ్చి బీబీఏ పట్టుకెళ్ళి ఏదో ఆక్షన్ కాలేజీలో చదివించి లేదా ఇంకోటి ఏదో గీతంలో చదివించి వచ్చి వీడి వ్యాపారం ఇద్దాం, వీడు వ్యాపారం చేస్తాడు అన్నది ఏదైతే ఉంటుందో నాశనం అయిపోయి జీరో చేస్తారు వాళ్ళు. అలా అయిపోయినాయి కాబట్టి జనరేషన్స్లో బిజినెస్లో కనపడట్లా. అంటే మీరు ఇవ్వాల్సింది టైం, బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు కావాల్సినటువంటి క్వాలిటీ మెంటల్ స్టామినా. వీళ్ళందరూ ఏంటంటే 10 ఏళ్ల తర్వాత బిజినెస్ చేస్తాను కాబట్టి బద్ధకం అండి, లేజీ స్టూడెంట్స్ చదువుతానంటారు బీబీఏ. ఎందుకు చెప్పనా? 10 ఏళ్ల తర్వాత వ్యాపారం చేస్తాను, నాకు చదువు ఎందుకు? చదువుతో నాకు బిజినెస్ సంబంధం ఏంటి? ఇప్పుడు చదవాలంటే నొప్పి కదండి, ఈ పిచ్చ అమాయకులు ఉంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు చదవడం నొప్పి కాబట్టి తప్పించుకోవడానికి చెప్తాడు నేను బిజినెస్ చేస్తాను. ఈడేవాడు బిజినెస్ చేయడానికి అసలు బిజినెస్ చేయడానికి కావాల్సిన క్వాలిటీస్ అయ్యి. ఇలా బిజినెస్ ముందు నుంచి చేస్తానన్న స్టూడెంట్ని మీ జీవితంలో కానీ నేను నా జీవితంలో చూడలేదు. ఎవడన్నా ఒక మంచి స్టార్ట్అప్ పెట్టి బిజినెస్ అయిన వ్యక్తిని ఎవడన్నా ఒక్కడన్నా చూసారా? అంటే చాలా మందికి అవేర్నెస్ కూడా ఉండదు కదా సార్. ఉండదు, కానీ మనం చెప్పినా కూడా సెర్చ్ కూడా చేయరాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరే పేరెంట్ అండి, ఏమంటే ఎవడన్నా బీబీఏ చదివినాడు ఎవడన్నా బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన నెతకమంటే నెతకరు మీరు. నెట్లో దొరుకుతాయి కదా, దానికి టైం వేస్ట్ చేయరు మీరు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ పొగరు పేరెంట్స్కి. రైట్, మీరు లేదు మీరు నెతకాలి కదా. యూనికార్న్స్ తీరదా? ఫౌండర్ ఎవడో, సిలికాన్ వ్యాలీలో ఉన్న బిజినెస్ మెన్ ఎవడు పెట్టాడు, లేకపోతే ఏషియాలో ఉన్న బిజినెస్లు ఏంటి, ఎవడెవడు ఏం చదువుకున్నాడో, వాడి ప్రొఫైల్ ఏంటి, ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవడో, వాళ్ళ ఫండ్ ఎలా రైజ్ చేయాలి, ఫండ్ ఎవడెవడికి ఇస్తున్నాడో, అసలు స్టార్టప్ క్లబ్స్ అంటే ఏంటి, ఎంటర్ప్రెన్యూర్షిప్ క్లబ్స్ అంటే ఏంటి, వాళ్ళ ఇన్వెస్టర్స్ మీట్ అంటే ఏంటి, ప్రజెంటేషన్స్ ఎక్కడ చేయాలి, మన ప్రాజెక్ట్స్ని చేయాలంటే మనకి యాక్సెస్ ఏంటి, అంతే కదా, వెళ్ళాలి కదా, మీ ఐడియాస్ని మీరు ప్రజెంట్ చేయాలంటే కావాలి కదా, సమ్మిట్స్ ఉంటాయి కదా. ఇవన్నిటి మీద నాలెడ్జ్ లేకుండా నేను బీబీఏ చదువుతాను బిజినెస్ చేస్తాను, బీబీఏ చదువుతాను ఎంబీఏ చేస్తాను అంటే వీళ్ళందరూ ఏంటంటేనంటే లేజీగా ఉన్న స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానం అంటది. వాళ్ళు చదవాలండి, దేనికి పనికిరారండి వాళ్ళు. సిఈసీలు హెచ్ఈసీలు చదివిన వాళ్ళు అందరూ. ఎవడన్నా ఎంపీసీ చదివి మంచి ర్యాంక్ వచ్చాడు, ఎవడన్నా బీబీఏ చదవడం చూసారా? లేదు సార్. మరి ఆడు చదివాలి కదా, మరి ఆడు బిజినెస్ చేయట్లేదు ఏంటి? కాదండి, ఎవడన్నా మంచిగా చదువుకున్నాడు ఎవడన్నా ర్యాంక్ వచ్చి నాకు వద్దు అని చెప్పి బీబీఏ కానీ బీఏ కానీ చదవడం చూసారా? లేదు, అవసరం అయితే ఎంబీఏ చేశారు కానీ బీబీఏలు అవి ఎవడన్నా చేశాడా? లేదు. మరి మంచి ఐఐటీలో టాప్ ర్యాంక్ వచ్చినప్పుడు సివిల్ సర్వీస్ కొట్టగల దమ్ము ఉంటుంది కదా, మరి ఆడు కూడా బీఏ సివిల్ సర్వీస్ కొట్టేచ్చు కదా. ఆల్ ఇండియా ఫస్ట్ జేఈ అడ్వాన్స్ వచ్చిందండి, వాడు కూడా బీఏ చదివితే కొట్టేయగలడు మామూలుగా అయితే, మరి చదవడాడు. ఇది మిగిలిపోయిన స్క్రాప్ అండి ఇదంతాను. వీళ్ళు దేనికి పనికి రాకుండా తల్లిదండ్రులు వీళ్ళ ఎస్కేపింగ్ మెకానిజం అండి చదవడం. అంటే 10 ఏళ్ల తర్వాత నేను చేస్తాను, 10 ఏళ్ల తర్వాత చదువుతాను అన్నప్పుడు ఏమవుద్ది, మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు. ఇప్పుడు ఎగ్జామ్ రాయరా అన్నారు అనుకో, క్లాట్ ఎగ్జామ్, ఎన్ఐడియో యూసీడీ రాయరా, ఆర్ట్స్ చదువు కదా, లేకపోతే సియూటీ ఎగ్జామ్ రాయరా, లేకపోతే ఎన్సీఈటీ ఎగ్జామ్ రాయరా, లేకపోతే ఇంకో ఎగ్జామ్ ఏదో రాయరా బాబు అన్నావు అనుకోండి, రాయడు. ఎందుకంటే ఇది నొప్పి. ఆఫ్టర్ ఆల్ చిన్న ఎగ్జామ్ తీసుకుని నొప్పి లేదు కానీ బిజినెస్ చేసేస్తాం మనం. అలా బిజినెస్ అంటే అలా ఎన్ని నొప్పులండి అసలు. అవతల మనం నమ్మాలండి, మీ దగ్గర ఏం కెపాసిటీ ఉందని నమ్ముతారు. నా దగ్గర డబ్బు ఉందన్న పొగరుతో కొంతమంది ఉన్నారండి పేరెంట్స్, అదో ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ మనకి. అవి నిలబడమండి, అర్థం చేసుకోండి దయచేసి.
నేను డబ్బు ఎప్పుడు కూడానంటే మీరు మెంటల్గా స్ట్రెంగ్త్ ఇవ్వాలంటే బిజినెస్ చేయాలంటే ఆ స్ట్రెంగ్త్ మీరు ఎలా ఇస్తారో ఓ పని చేయండి. కొన్ని స్ట్రెంగ్త్ ఇవ్వాలనుకోండి, చదువు లేకుండా వేరే రకంగా ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు ఒక 5 గంటలు ఎక్సర్సైజ్ చేసో, లేకపోతే భరతనాట్యం చేశాడు, లేకపోతే ఇదేదో చేశాడు, ఏదో ఒక రకమైనటువంటి ఎక్కువ ఫెయిల్యూర్స్ని చూసి ఫెయిల్యూర్స్ నుంచి పైకి వచ్చి మనస్తత్వాన్ని ఇవ్వగలిగినోడే బిజినెస్ పనికొస్తాడు. దే ఆర్ కాల్డ్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్. మైండ్ స్ట్రాంగ్ అయినోడే లీడ్ చేయగలడంటే. మ్యాథమెటికల్ స్కిల్స్ సరిగ్గా లేనుడు క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేడు. ఏ ఎగ్జామ్ క్రాక్ చేయలేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఈ మెరిడియన్ స్కూల్లోను, గీతాంజలిలోను ఉన్నారు కదండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటారు కదా, యగాకరణో, చిరాకనో, లేదా ఏళ్ళు ఉంటారు కదండి, ఓబల్ రెడ్డి అందరూ వెళ్ళానండి ఎక్కువ. బీబీకి వెళ్తాను. అసలు బీబీ అనేది డిగ్రీయే కాదు. ఇంక లేదు వెళ్ళాలి అనుకుంటే 5 years MBA చక్కగా IPM ఉంది, కనీసం IM కాబట్టి 5 years చదువుతారు కదా, IP మ్యాటో JIP మ్యాటో రాసేయాలండి. అది రాసానే వెళ్ళండి. మిగతా వాటికి మీరు బీబీఏ అనేది అసలు డిగ్రీ ఏ రకంగా చూసినా కూడా కాదండి, అది అసలు యూజ్లెస్ డిగ్రీ అండి. అది పీజీలో డెఫినెట్గా MBA అనేది అవసరం. అది కూడా జాబ్ చేసిన తర్వాత అంటే 3-4 ఏళ్ళు చేసిన కేస్ స్టడీస్ ఉంటాయండి. ఇప్పుడు నేను MBA చదివాను నేను. ఇంటి టాప్ లెవెల్లో ఉన్న పీపుల్ MBA అంటే బిజినెస్ కోర్స్ అంటే నెట్వర్క్ అంటే. అసలు బిజినెస్ కోర్స్ ఎంత చదువుతారు తెలుసా? ఇట్స్ నాట్ ఫర్ నాలెడ్జ్, నాట్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్, నెట్వర్క్ అండి. టాప్ మోస్ట్ కంపెనీస్లో ఉన్న పెద్ద పెద్ద పీపుల్ అందరూ కలిసి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది కదా, ఆ నెట్వర్క్తో పైకి లెగుస్తారండి వీళ్ళు. మీకు అర్థమైందా? రోడ్డు పక్కన కాలేజీలో చదివితే మీకు నెట్వర్క్ వస్తుందా? ఆడు మీలాంటి కదా. బిజినెస్ కోర్స్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ నాలెడ్జ్, ఇట్ క్రియేట్స్ ది వెరీ గుడ్ నెట్వర్క్. ఇప్పుడు నేను ISBలో చదివాను, మా క్లాస్లో 40 మంది ఉన్నారు. 40 మంది వరల్డ్లో మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఏ ఛాన్స్ కావాలంటే తప్పని నాకు ఆపర్చునిటీ దొరికేసినట్టే కదా. అవును, అంతే కదండి. బిజినెస్ కోర్స్ అనేది ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. అది నెట్వర్క్ ద్వారా కానివ్వండి, లేకపోతే కనెక్షన్స్ ద్వారా కానీ, లేకపోతే అక్కడ మీరు ఎక్స్పోజ్ అయినటువంటి విధానం కానీ. కేస్ స్టడీస్ చేస్తారండి బిజినెస్ అంటే. ఒకటి ఫెయిల్ అయిపోయింది, ఒకటి పాస్ అయింది. థీరీ, ఇది మార్కెటింగ్ పుస్తకాలు, ఆపరేటింగ్ స్టడీస్ అని ఇవి ఉంటాయి కదండి సిలబస్లో. ఇలాంటి థీరీ సబ్జెక్టులు చదివి దాంట్లో నేను BBA చదువుతాను, బిజినెస్ చేస్తానంటే ICICI బ్యాంకులో డబ్బులు, క్రెడిట్ కార్డు డబ్బులు కొడతాను వసూలు చేయడానికి ఒక మోటార్ సైకిల్ వేసుకుని తిరగాలి, 20,000 జీతం వేసుకుని మీరు. దానికి తప్ప దేనికి పనికిరారు. ఎవడన్నా BBA వాడు ఎవడన్నా మంచి కంపెనీలు ఉద్యోగం చేయడం చూసారా మీరు ఎప్పుడన్నా? మీకు కొంచెం పరిచయాలు ఉండి ఉంటాయి కదా, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా. ఎవడన్నా BBA చదివి మీరు అన్నట్టు ఇట్లా మార్కెటింగ్ ఇట్లానే వాడి బిజినెస్ ఏంటి అసలు చేయలేడు. ఎక్కడ చేశాడు ఎవరైనా చూసారా మీరు? మంచి లీడర్షిప్ రోల్ చేశాడు ఎవడన్నా? అసలు లీడర్షిప్ రోలే చేయనోడికి ఇంక బిజినెస్ చేసి లీడర్షిప్ పొజిషన్ కానీ ఇలాంటివి చేస్తేనే కదండి, టీం లీడ్ చేస్తేనే కదండి బిజినెస్ చేయడానికి దానికి సరిపడినటువంటి స్కిల్ సెట్ వస్తుంది. రైట్, స్కిల్లే లేదు కదండి ఇదంతాను. సో దయచేసి ఈ 3 పాయింట్లు క్లియర్గా అర్థం చేసుకోండి. అసలు MBAకి BBAకి సంబంధం లేదు. అసలు BBA చదవడానికి బిజినెస్ చేయడానికి అసలు సంబంధం లేదు ఫ్యూచర్లో. మీరు ఇంకొకటి, మీరు BBA ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో ఆ BBA తప్పదు చదవాలనుకున్నట్లయితే మంచి కంట్రీ, యూరోపియన్ కంట్రీస్ లాంటి చోటకి వెళ్తే చదవచ్చు. అది ఆ కోర్సులో మినిమం 60 to 70% మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంటు, ఏదైతే మీకు క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అని కొత్తగా వచ్చింది అదండి చదవాల్సింది. చూడండి, మన IISc వీడియోలో కూడా చెప్పాను, క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అని ఒక కన్సల్టేషన్ ఉంది IIT BTechలో, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్లో. చూసారా, ఆల్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ కంపెనీస్ తీసుకోండి మీరు. యూ టేక్ ఇట్ ఎనీ కంపెనీ. రీసెంట్గా ఇప్పుడు Big 4 అంటారండి, PwC కానీ, డెలైట్ కానీ, EY కానీ, KPMG కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద కన్సల్టెన్సీ కంపెనీస్ అండి. ఇవి కాకుండా వేరే కన్సల్టెన్సీ కంపెనీ, బోస్టన్ కన్సల్టెన్సీ అని, బూజ్ అలీన్ అని, లేకపోతే ఒలివర్ వేమన్ యాక్సెన్సర్స్ తీసుకున్నా, లేకపోతే ప్రైస్ వాటర్ హౌస్ కార్పొరేషన్ తీసుకున్నా, రొనాల్డ్ బర్గర్ తీసుకున్నా, QC&C కానివ్వండి, వాల్ స్ట్రీట్, ఏది తీసుకున్నా వీళ్ళ రిపోర్ట్స్ చదవండి. వీళ్ళ రిపోర్ట్స్లో కూడా ఏం చెప్తున్నారంటే రాను కూడా కన్సల్టెన్సీ వర్క్ ఏదైతే ఉందో ఆటోమేషన్ అయిపోతుంది. ఇప్పుడు వాల్ స్ట్రీట్ జనరల్ ఉందండి, ఇంకా చెప్పాలంటే వాల్ స్ట్రీట్ జనరల్, న్యూయార్క్ సిటీ వాల్ స్ట్రీట్ జనరల్ అంటే ఫేమస్. అది అసలు వాల్ స్ట్రీట్ అంటేనే ఫైనాన్స్, న్యూయార్క్ సిటీ అంటేనే ఫైనాన్స్ జాబ్స్. ఓ సర్వే చేసింది, ఏం చెప్పింది తెలుసు? అది అసలు ఇక్కడ హైయెస్ట్ శాలరీస్ తీసుకుని మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ అసలు ఎకనామిక్స్, ఫైనాన్స్లో BBA చదివిన వాళ్ళు కాదట. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అందరూ. ఇది నేను చెప్పడం కాదండి, వాల్ స్ట్రీట్ జర్నల్ మ్యాగజైన్ రిపోర్ట్ స్టడీ ఆన్ ఆ బిజినెస్కి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారని చూసినట్లయితే అది క్లియర్గా రిపోర్టే చెప్తుంది. అది లేదా బ్లూంబర్గ్ రిపోర్ట్ చెప్తుంది, లే ఆఫ్ రిపోర్ట్ చెప్తుంది. ఇప్పుడు మెకానిసీ వాడు మొన్న ఇచ్చాడు 15 రోజుల క్రితం రిపోర్టు. ఏం చెప్తున్నాడు మెకానిసీ వాడు? 4 కన్సల్టెన్సీ చేయవలసిన పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కన్సల్టెన్సీ పని అంటే ఏంటంటే స్ట్రాటజిక్ కన్సల్టెన్స్ అంటారండి. స్ట్రాటజీస్ ఇస్తారు IT కంపెనీస్కి, అదో పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా. కంపెనీస్ ఉంటారు కదండి, కంపెనీస్కి లో లెవెల్ కంపెనీస్కి ఏమో TCS వాళ్ళు ఇస్తూ ఉంటారు ఐడియాస్ ఎలా చేయాలనేది. పెద్దోళ్ళకి ఏమో బిజినెస్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్స్ అంటారండి.
వీళ్ళు ఏం చేస్తారు, ఐడియాస్ ఇస్తారు, ఈ బిజినెస్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత టర్న్ ఓవర్ చేయాలంటే ఏంటని ఇస్తారు కదండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇదంతా కూడా ఈ డేటాను తీసుకుని ఇస్తారు కదా, ఆ డేటాను తీసుకుని ప్రాంప్ట్ రాసేస్తే ఇది ఇచ్చేస్తుంది సొల్యూషన్. నలుగురు అక్కలేదు మాకు మెకన్సీకి, ఆటోమేటిక్గా ఒకటి ఉంటే సరిపోతుంది, మీకు ప్రాంప్ట్ తెలిసినప్పుడు ఒకటి ఉంటే సరిపోతే డేటా తీసుకుంటాడు సరిపోతుంది అని చెప్పి బెయిన్ కంపెనీ ఏం చెప్పింది, గూగుల్తో టైప్ అయింది నాకు, ఇప్పుడు నాకు అసలు ఎంతమంది అవసరం లేదు, నాకు నేను టెక్నాలజీని వాడుకుంటాను, నేను వాడుకుని ఆ డేటా నేను కంపెనీ దగ్గర తీసుకుని నేనే అనలైజ్ చేసి నేను వాడికి ఏది సొల్యూషన్ ఇస్తాను. అంతే కదా స్ట్రాటజిక్ సొల్యూషన్ అంటే, ఎలాంటి ఈ కంపెనీ ఎదగాలంటే సొల్యూషన్స్ ఇవ్వడం, అంతే కదండి కన్సల్టెన్సీ చేసే పని. అందులో కూడా మొత్తం టెక్నాలజీ వచ్చేసింది. అసలు కన్సల్టెన్సీస్ అనేది మీకు కొంతకాలానికి చాలా వరకు వ్యానిష్ అయిపోతాయి. అసలు ఎంబీఏ కోర్సే మీకు వ్యానిష్ అయిపోతుందండి, డై అయిపోతుంది. ఇక బీబీఏ పక్కనట్టండి. అసలు ఎందుకు ఈ రోజున ఐఐఎం కలకటాలో, ఐఐఎం బెంగళూరులో పీజీపీ కోర్స్ పక్కన పెట్టి బిజినెస్ అనలిటిక్ డేటా అనాలిసిస్ కొత్త ఇంట్రడ్యూస్ చేశారు కదా, మామూలు పీజీపీ అంటారండి, దాని డిమాండ్ తగ్గిపోతుందండి. యూ టేక్ ఇట్, మీరు ఏ కాలేజీ తీసుకోండి తగ్గిపోతుంది. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్లో ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద వైస్ ప్రెసిడెంట్స్ అందరూ కలుస్తారు కదండి, కోర్సు ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఉంటారు, అంటే 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చదువుతారు. అది నెట్వర్క్ బిల్డ్ అవుతుందండి. అక్కడ అనలిటిక్స్ కోర్స్ అక్కర్లా, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఇట్స్ డిఫరెంట్. 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఎంబీఏ వేరు, ఫ్రెష్ ఎంబీఏ వేరు, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఎంబీఏ వేరు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. సో దయచేసి బీబీఏ చదువు అనుకున్న విద్యార్థులు 1-2 సార్లు థింక్ చేసుకోండి, డీటెయిల్డ్గా దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఎక్కడ బీబీఏ చదవండి, లోకలైజ్ కాలేజీలో మీకు పెద్దగా స్కిల్ సెట్ అనేది రాదు. ఆ థియరీ 4 పుస్తకాలు చదువుతారు, ఎగ్జామ్ ముందు బట్టి కొడతారు, పాస్ అవుతారు, రోడ్ల మీద గంతులు వేస్తారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు, బీబీఏ డిగ్రీ అయిపోయిందని అంటారు. అది రోడ్డు మీద మనం టిష్యూ పేపర్తో సమానం. అది మరి బిజినెస్నే కెరీర్గా ఎంచుకునే వాళ్ళ కోసం బెస్ట్ కాలేజెస్ మీరు? అవునండి, అదేనండి, అది నేనేమో చెప్తున్నాను, ఇప్పుడు ఐఐఎమ్స్లో ఉన్నాయి 5 years ఎంబీఏ, చక్కగా చదవండి. లేదంటే అబ్రాడ్ వెళ్ళి మంచి బిజినెస్ 150-200 years ఓల్డ్ ఉన్నటువంటి కాలేజీలు ఉంటాయి, వరల్డ్ టాప్ 50 యూనివర్సిటీస్, ఎవరైనా కన్సల్ట్ అయ్యి లేకపోతే కొంచెం మంచి ఎవరైనా చూసుకుని అలాంటి స్కిల్ వస్తుంది. ఇంటర్న్షిప్స్కి వెళ్ళాలి, ఇంటర్న్షిప్కి వెళ్తాడండి. అసలు బీబీఏ చదివిన వాడు ఇంటర్న్షిప్కి వెళ్తాం చూసారా, మంచి కంపెనీకి. నేను చెప్పిన కన్సల్టెన్సీ ఫర్మ్స్ చెప్పిన ఎవరైనా తీసుకున్నాడా? వీళ్ళు కూడా పోయి ఇంజనీర్లు దగ్గర తీసుకుంటారండి. మెకానిక్స్కి వెళ్ళినా, బెయిన్కి వెళ్ళినా, డెలాయిట్కి వెళ్ళినా, పీడబ్ల్యూసీకి వెళ్ళినా, ఐఐఎమ్స్ నుంచో లేకపోతే ఇంజనీర్లు మంచి కాలేజీల నుంచి తప్ప బీబీఏ వాడు ఎక్కడన్నా మంచి ఇంటర్న్షిప్కి వెళ్ళడం ఎక్కడన్నా విన్నారా మీరు? ఎవరు ఉన్నాడండి అలా బీబీఏ ఎక్కడన్నా టాప్ కాలేజీలో ఉందా పోనీ, ఎక్సెప్ట్ ఐఐఎమ్స్? ఒక బీబీఏ డిగ్రీ ఎక్కడన్నా ఉందా టాప్ స్కిల్ ఇచ్చి కాలేజ్ ఇండియాలో ఉందా, భారతదేశంలో ఉన్నాయా? ఎక్సెప్ట్ ఐఐఎం ఇండోర్ అండ్ ఐఐఎం రోహతక్ అండ్ రాంచీ, కొత్తగా పెట్టిన బోధ్గయ అండ్ జమ్మూ, ఇంకా అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఆ 2 కూడా పెద్ద రికమెండ్ చేయమనం. ఈ 3 కాలేజీలు మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ డెఫినెట్గా వెళ్ళొచ్చు. నలసార్లో ఎంబీఏ పెట్టాడు, అది కూడా వరస్టే. నలసార్ హైదరాబాద్లో ది వరస్ట్, మళ్ళీ అది వరస్ట్ కూడా కాదు. అది మా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, ఆ సిలబస్ కానీ అది కానీ ఏమి ఉండదండి. అది థియరీ సబ్జెక్టులు అండి, అన్నీ థియరీ చదివితే ఎంటర్ప్రైన్యూర్స్ అవరో. ఇంటెలిజెన్స్ పెరగాలండి, బ్రెయిన్కి కూడా ఎక్సర్సైజ్ కావాలి కదా. ఈ బీబీఏ వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, బీఏ బేకం వాళ్ళతోనూ తిడతానని అనుకుంటారు, కానీ బాడీకి ఎక్సర్సైజ్ కావాలంటే జిమ్కి వెళ్తారా? బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అది థింకింగ్ సార్, ఆ థింకింగ్ ఈ చదివితే వస్తుందా? బ్రెయిన్కి ఎక్సర్సైజ్, పజిల్స్, మ్యాథమెటికల్, రీజనింగ్, అనలిటికల్ స్కిల్, ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్, ఈ స్కిల్స్ అని ఏంటి ఇవన్నీ? సో బ్రెయిన్కి ఎక్సర్సైజ్ లేకుండా, మైండ్ స్ట్రెంగ్త్ అవ్వకుండా ఏం చేస్తాం అసలు మనం? లేజీ స్టూడెంట్స్ అండి వీళ్ళందరూ, చదవడానికి బద్ధకం, మొబైల్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు. తల్లిదండ్రులుగా మాయ మాటలు చెప్తారు. కొంతమంది తల్లిదండ్రులు డబ్బులు ఎక్కువైపోయి పొగరుతో, నా బిజినెస్ మా అబ్బాయి చేస్తాడు, నా బిజినెస్ ఏంటి మీరు చేసి బండ బిజినెస్ అయినా ఏడు నాకు అర్థం కాదు. 10 ఏళ్ళు చేస్తే 10 కోట్లు సంపాదించింది, తెలివైనడు 1 yearలో సంపాదించాడండి. మరి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ బీబీఎల్ చదవలేదు కదా సార్. అదే చెప్తున్నాను, ఆ బిజినెస్లు చేయడానికి, ఆ బండ బిజినెస్లు చేయడానికి వాళ్ళు ఫస్ట్ జనరేషన్ అండి, డెక్క మొక్క తినేసినాడు. అవును సార్. ఇప్పుడు నేను ఫస్ట్ జనరేషన్ అండి, నాకేమి లేకుండా నేను ప్లాట్ఫామ్ మీద వచ్చాను. నేను మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి పోయి బతికేస్తాను. నేను మా అబ్బాయి ఎందుకు పోతున్నాను అంటాను అసలు. నేను ఫస్ట్ జనరేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ కెనాట్ కంపేర్ విత్ ద ఫస్ట్ జనరేషన్ విత్ సెకండ్ జనరేషన్. ఇదేంటి, కారు దిగలేరు, కారు చేయలేరు, గట్టిగా ఒక చిరుగుపోయి చొక్క వేసుకోరంటే వేసుకోలేరు, లేకపోతే ఏమో చిన్న తక్కువ ఉందంటే షూ సరిగా లేకపోతే దెబ్బ ఇంట్లో అరిచేస్తారు. ఏళ్ళ బిజినెస్లో ఏం చేస్తారండి, నాకు అర్థం కాదు. జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదండి. వాడు చేసాడంటే వేరు, బండగా 4 అబద్ధాలు చెప్పడం వచ్చినా, 4 మోసం చేయడం వచ్చినా కూడా వ్యాపారం చేయొచ్చు కదా. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మెంటల్గా స్ట్రాంగ్ అండి. వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లల మీద ప్రేమతో ఈ స్ట్రాంగ్ ఆడికి ఉందనుకుంటున్నారు, ఉండదు. అవి బాయిలర్ కోడ్స్, ఈ నాటు కోడ్. ఇది మీరు బాయిలర్ కోడ్ కదా, బయటకు వెళ్తే కట్ చేసి చంపు తినేస్తారు, దాన్ని తప్పించి తిరగలేదు. అది మీరు ఇవ్వాల్సింది స్కిల్స్. డబ్బు ఇచ్చి వ్యాపారం చేయమని చెప్పకండి తల్లిదండ్రులు. డబ్బు ఇచ్చి వ్యాపారం, డబ్బు పోతే డిప్రెషన్లోకి వెళ్తాడు, సూసైడ్ చేసుకుంటాడు. బ్రెయిన్ ఇచ్చారనుకోండి అడికి, ఆలోచన పెట్టుబడి, అంతే కదండి, ఆలోచన పెట్టుబడి కదా. ఇప్పుడు నాకు బ్రెయిన్ ఉందనుకోండి, నా బ్రెయిన్ సరిపోతుంది కదా నాకు పెట్టుబడికి అంటాను. ఒకవేళ ఫెయిల్ అయినా పర్లేదండి, 2 సార్లు కదా 3 సార్లు ఫెయిల్ అయినా ఉంటే, నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీకు ఎంఐటీలో చదివిన వాళ్ళు కానీ ఐఐటీలో చదివిన వాళ్ళకి బిజినెస్లో పెట్టినప్పుడు 3-4 ఫెయిల్ అయిపోతున్నాయి వాళ్ళకి, బట్ 5th పాస్ అవుతుంది, 5th సక్సెస్ అవుతున్నారు కదా.
ఐదో సక్సెస్ అవ్వడానికి సరిపడా మెంటల్ స్టామినా ఉంటుందండి. ఎన్నో ఫెయిల్యూర్ చూసుంటాడండి. ఎగ్జామ్స్ రాసి ఉంటాడు, ఫెయిల్ అయి ఉంటాడు, డే అండ్ నైట్ చదివి ఉంటాడు, రోజు 14 గంటలు చదివి ఉంటాడు, 4 గంటలు చదివి ఉంటాడు, 10 గంటలు చదివి ఉంటాడు. ఇవన్నీ చేశారు, ఇవన్నీ పాపం వాళ్ళు. అంత ఆయన అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసి, వీళ్ళు అప్ అండ్ డౌన్స్ ఏం చూసారంటే సరదాగా కాలేజీకి వెళ్ళి కారులో వచ్చి బస్సులో వచ్చి ఇంట్లో టీవీ చూసి మొబైల్ చూసి ఆడుకుని ఏదో 4 థియరీ పుస్తకాలు చదివి 4 బట్టి కొట్టి ఎగ్జామ్ రాసి ఈడేం చూసాడు లైఫ్ని. వీళ్ళు పనికిరారండి బిజినెస్లు చేయడానికి. దయచేసి అది తల్లిదండ్రులు ఓవర్ కాన్ఫిడెన్స్తో నా వ్యాపారాన్ని ఇద్దాం అనుకున్నా, నెక్స్ట్ జనరేషన్కి ఇద్దాం అనుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ వీడియో వినాలి. ఇంకా కొంచెం దాని మీద ఇంకా రీసెర్చ్ కూడా మీరు రైట్. చూసారు కదా, బిజినెస్నే కెరీర్గా ఎంచుకున్న వాళ్ళకి అటు బీబీఏలు కాకుండా ఎంబీఏ కూడా చేయాలనుకున్న వాళ్ళు చాలా క్లియర్గా కూడా సతీష్ గారు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా బెస్ట్ కాలేజెస్ అన్నీ కూడా ఉంటాయని చెప్పారు. సో ఒక్కసారి బిజినెస్ని కెరీర్గా ఎంచుకునే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సతీష్ గారు చెప్తున్నారు. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.